نحمده ونصلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم اهدنا الصراط المستقيم صدق الله العظيم. وقال النبي صلى الله عليه وسلم والله إني لأستغفر الله وأتوب إليه في اليوم أكثر من 70 مرة رواه البخاري أو كما قال عليه الصلاة والسلام. अल्लाह ताला का बहुत बड़ा एहसान व करम है कि अल्लाह ताला ने हम सब को ईमान की हालत में ज़िंदगी दी है। अल्लाह ताला ने हम सब को ईमान की हालत में ज़िंदगी दी है। ये कितनी बड़ी दौलत है, कितनी बड़ी दौलत है कि दुनिया की सारी दौलतें अगर दे दी जाए लेकिन ईमान की दौलत अगर ना दी जाए तो अल्लाह ताला की नियामत अगर कुछ भी नहीं मिली। ఈ నియామత్ ఈమాన్ నియామత్ ఎంత పెద్ద నియామత్ అంటే అల్లాహ్ తాలా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని నియామత్లు ఇచ్చినా కానీ కేవలం ఒక ఈమాన్ దావత్ ఈమాన్ నియామత్ మనం ఇవ్వకపోతే మనకి ఏ నియామత్ అల్లాహ్ తాలా ఇచ్చినట్టే కాదు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళాలంటే షరత్ ఏంది? ఈమాన్ కావాలి. ఈమాన్ లేకుండా మనం స్వర్గానికి వెళ్ళలేము. అది అల్లాహ్ తాలా మనం అడగకుండానే మన తల్లి కడుపు నుండి మనకు ముస్లింగా పుట్టించాడు. అల్లాహ్ తాలా మనకు మోమిన్గా పుట్టించాడు, ఈమాన్ ఇచ్చి పుట్టించాడు. ఇది చాలా పెద్ద నియామతు. మొత్తం జీవితం మొత్తం కూర్చుని కూడా మనం అల్లాహ్ తాలా ఈ నియామతు శుక్ర్ అదా చేసినా కానీ అల్లాహ్ తాలా నేను అడగకుండానే నాకు ముస్లిం అయ్యే దావత్ ఈ దౌలత్ నాకు ఇచ్చావు, ఈమాన్ దౌలత్ నాకు ఇచ్చావు అని చెప్పి మొత్తం జీవితం మొత్తం మనం మసీద్లో కూర్చొని కూడా అల్లాహ్ తాలా శుక్ర్ అదా చేసినా కానీ ఆ శుక్ర్ మొత్తం మనం అదా చేయలేము. ఎందుకంటే అంత పెద్ద దౌలత్ ఇది, అంత పెద్ద నియామత్. అల్హమ్దులిల్లా కొన్ని జుమాల నుంచి మనం సూరే ఫాతిహా అలం సూర తర్జుమా తెలుసుకుంటున్నాం. అలం తర్జుమా సూరమ్మ మంత్రం ఏంది, దాని అర్థాలు ఏంది అని తెలుసుకుంటున్నాం. 3-4 ఆయలు అయిపోయింది. ఒకసారి ఫస్ట్ నుంచి చెప్తాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దు అన్ని గొప్పతనాలు, లిల్లాహి ఎవరికి సొంతం? అల్లాహ్కు మాత్రమే సొంతం. ఎందుకు సొంతం? అల్లాహ్ తాలానే ఈ ప్రపంచాన్ని పుట్టించాడు, పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు. ఎవరైతే ప్రపంచాన్ని పుట్టిస్తాడో, పోషిస్తాడో, పాలిస్తాడో గొప్పతనాలు కూడా అతనికే సొంతం అవ్వాలి. ఎందుకంటే రబ్బిల్ ఆలమీన్ అల్లాహ్ తాలా ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. అందుకని ఈ ప్రపంచంలో ఎన్ని గొప్పతనాలు జరుగుతున్నాయో అన్ని గొప్పతనాలకు ఎవరికి సొంతది? అల్లాహ్కు మాత్రమే సొంతము. ఎవరైతే ఈ ప్రపంచాన్ని పుట్టించి పాలించి పోషిస్తున్నాడో అతన్ని మాత్రమే మనం ఆరాధించాలి. ఎందుకంటే